హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక T20 వరల్డ్ కప్ 2024లో ఇండియా వర్సెస్ USA. ఇక USA మరి 2 మ్యాచ్లు అయితే 2 మ్యాచ్లు గెలిచింది. మన టీమిండియా కూడా 2 మ్యాచ్లు అయితే 2 మ్యాచ్లు గెలిచింది. USA అక్కడ కెనడా పైన గెలిచింది, పాకిస్తాన్ పైన గెలిచింది. ఇక మన టీమిండియా ఐర్లాండ్ పైన గెలిచింది, పాకిస్తాన్ పైన గెలిచింది. రెండు టీంలు కూడా మరి ఇన్షియల్గా చూసుకుంటే మరి గత 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ నాసౌ కాంటీ స్టేడియంలో జరగబోతుంది, న్యూయార్క్లో. ఇక్కడ యూజువల్గా మనం పిచ్ కూడా చూసుకుంటే చాలా అక్కడ పేసర్లకు మాత్రం హెల్ప్ అయితే ఉండబోతుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా 150 అయితే దాటలేదు. మరి చూడాలి మన టీంని ఏమైనా ఫస్ట్ బ్యాటింగ్ వేసి మరి 150 స్కోర్నైనా దాటుతుందా. ఇక టాస్ విషయం కదా, మరి టాస్ గెలిచినా ఓడిపోయినా మన టీంలోకి ఏం కాదు. ఎందుకంటే ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచింది ఇదే పిచ్లో, ఒక మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ వేసి కూడా గెలిచింది కాబట్టి ఇదే పిచ్లో. మరి టాస్ అనేది మన టీండే పైన అంత ప్రభావం అయితే చూపని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియాలో చూసుకుంటే మరి కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. కొన్ని ఆర్స్ కార్డ్స్ తీసుకునే అవకాశం ఉంది. శివన్ దుబే పైన వెయిట్ పడే అవకాశం ఉంటుంది. ఇక ఎస్ఎస్సి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ నెంబర్ 3 వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి అక్కడ రిషబ్ పంత్ అయితే మరి నెంబర్ 3 సెట్ అయింది. మరి మిడిల్ ఆర్డర్లో ఏ విధంగా ఆడుతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ రిషబ్ పంత్ని అక్కడ డిస్టర్బ్ చేయదనుకుంటాక మరి శివన్ దుబే ప్లేస్లో సంజు శాంసన్ కూడా ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ విరాట్ కోహ్లీ యాజ్ ఏ ఓపెనర్గా కంటిన్యూ అవుతాడు. లేదంటే అక్కడ జేఎస్ఎల్ అండ్ రోహిత్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటుంది. విరాట్ కోహ్లీ నెంబర్ 3 ఆడతాడు, 4లో రిషబ్ పంత్, 5లో ఇట్లా కంటిన్యూ అవుతుంది. మరి కాబట్టి మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఒకసారి ఫైనల్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్ జైస్వాల్ అయితే బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం మరి 13 కొట్టిండు, 12 బాల్లో ఒక 4 కొట్టిండు, ఒక 6 కొట్టిండు. మరి వెంటనే వెన్ను తిరిగిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా రానిచ్చిండు, అక్కడ హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. ఇంకా మరో ఓపెనర్ వచ్చేసి ఎస్ఎస్ జైస్వాల్. మరి ఎస్ఎస్ జైస్వాల్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. తనదైన రోజున మరి ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఎస్ఎస్ జైస్వాల్ అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. మరి రీసెంట్గా 2 మ్యాచ్లు ఆడుకున్నా అని ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచే ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే అక్కడ మరి విరాట్ కోహ్లీ కూడా గత 2 మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిండు. ఓపెనర్గా వచ్చిండు, 2 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. బట్ ఇక్కడ నెంబర్ 3లో మరి అతనికి చాలా రన్స్ ఉన్నాయి, ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. చేజింగ్లో కూడా ఒంటి చేత్తో మ్యాచెస్ గెలిపించింది. కాబట్టి మరి నెంబర్ 3లో ఆడితే విరాట్ కోహ్లీ అక్కడ బెటర్ ఉంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా పెద్ద నాకాస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మనం సూపర్ హైట్ వెళ్ళడానికి ముందు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే అక్కడ రిషబ్ పంత్ గత 3 మ్యాచ్లు చాలా బెటర్ ఆడిందని చెప్పుకోవచ్చు. వామప్తో కలిపితే వామప్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు, ఐర్లాండ్తో మంచిగా రానిచ్చిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 42 కొట్టిండు, 31 బాల్ 6 4 కొట్టిండు, 135 స్ట్రైక్ రేట్తో. అక్కడ 135 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో సమానం చెప్పుకోవచ్చు. ఇదే ఫామ్ను ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 2 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి కూడా ఒక పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నాం అనేది. ఎందుకంటే మరి సూర్యకుమార్ యాదవ్ గురించి మనందరికీ తెలిసిందే, ఒకటో ఓవర్లో మూమెంట్ మొత్తం అటున్నది ఇటైతే పట్టుకొస్తాడు. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా మరి బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినా అని వామప్ మ్యాచ్లో మంచిగా ఆడిండు. బట్ లాస్ట్ 2 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినా అని బౌలింగ్లో మాత్రం రెగ్యులర్గా వికెట్లు తీస్తున్నాడు, 4 ఓవర్లు వేస్తున్నాడు, మంచిగా ఎకనామికల్ స్పెల్ అయితే ఇస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో కూడా మరి ఇదే కంటిన్యూ చేయాలని మనం కోరుకుందాం. ఇక బ్యాటింగ్లో కూడా కొన్ని రన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది హార్దిక్ పాండ్యా పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని ఎక్కువ అవకాశాలు అయితే వస్తలేవు. లాస్ట్ మ్యాచ్లో మరి 2 ఓవర్లు వేసిండు, ఎకనామికల్ వేసినప్పుడు కూడా వికెట్స్ అయితే రాలేవు. మరి ఇతని దగ్గర నుంచి అయితే ఈ మ్యాచ్లో మనం వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది. బ్యాటింగ్లో మాత్రం లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసినా చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక కొంచెం ఇతనికైతే ప్రమోషన్ దొరికింది. అక్కడ వెంటనే వికెట్ పడితే మరి 20 కొట్టిండు, 18 బాల్లో 2 4 కొట్టిండు, ఒక 6 కొట్టిండు. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి ఒక క్రూషల్ వికెట్ తీసిండు, 2 ఓవర్లు వేసినప్పుడు కూడా మంచి ఎకనామికల్ స్పెల్ వేసిండు అండ్ క్రూషల్ వికెట్ అయితే తీసిండు. ఇక నెంబర్ 9లో చూసుకుంటే బుమ్రా గురించి మన అందరికీ తెలిసిందే. లాస్ట్ 2 మ్యాచ్లో మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిండు, 2 మ్యాచ్లు కూడా ఒంటి చేతితో గెలిపించిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా స్పెల్ వేసిండో మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ అనేది రావాలని మనందరం కోరుకుందాం. అండ్ బుమ్రా గురించి మనందరికీ తెలిసిందే, ఒకటే ఓవర్లో మూమెంట్ మొత్తం మన వైపు తీసుకెళ్తాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. అక్కడ మరి మొహమ్మద్ రిజ్వాన్ వికెట్ తీసినాక మరి ఆల్మోస్ట్ మ్యాచ్ మొత్తం మన వైపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 10లో చూసుకుంటే అక్కడ హర్షదీప్ సింగ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా మరి సెకండ్ ప్లేయర్లో మంచి కంబ్యాక్ చేసిన చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో మరి ఇనిషియల్ స్పెల్ అయితే మంచిగా వేసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది.
ఇక నెంబర్ 11లో చూసుకుంటే మహమ్మద్ సిరాజు మరి అక్కడ వికెట్స్ రాకుండా కానీ ఎకనామికల్ స్పెల్ అయితే వేస్తున్నాడు మరి గత 2 మ్యాచ్లో కూడా. చూడాలి మరి ఈ మ్యాచ్లో అయితే మనం ఖచ్చితంగా అయితే దగ్గర నుంచి అయితే వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా వేసిండు మరి వికెట్ రాకుండా కానీ ఎకనామికల్ అయితే వేసిండు. ఇక ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రోహిత్ శర్మ ఎస్ఎస్సి జస్ట్లో ఓపెనింగ్లో బరిలోకి దిగితే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజు. ఓవరాల్గా చూసుకుంటే మనకి నెంబర్ 8 మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ టూ మనీ బౌలింగ్ ఆప్షన్స్ కూడా మనకు కనబడుతున్నాయి అక్కడ. ఖచ్చితంగా అక్కడ మరి ఆ చేంజ్ అయితే చేసే అవకాశం ఉంది. శివన్ దుబే ప్లేస్లో అక్కడ ఎస్ఎస్ జైస్వాల్ అతడు విరాట్ కోహ్లీ నెంబర్ 3 దిగే అవకాశం ఉంటుంది అండ్ అక్కడ ఓపెనర్గా జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక మరోవైపు యూఎస్ఏ చూసుకుంటే మరి యూఎస్ఏ కూడా చాలా డేంజరస్ టీమ్ కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ అక్కడ కెనడా పైన గెలిచి వస్తున్నాడు, 190+ అక్కడ టార్గెట్ని చేజ్ చేసిళ్ళు. ఇక సెకండ్ మ్యాచ్లో కూడా మరి అక్కడ పాకిస్తాన్ పైన 150+ రన్స్ని అక్కడ చేజ్ చేసి వస్తున్నారు. కాబట్టి ఓవరాల్లో చూసుకుంటే మరి బ్యాటింగ్లోని బౌలింగ్లోని వీళ్ళు కూడా స్ట్రాంగ్గా కనబడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే అరుణ్ జోన్స్ కానీ అక్కడ టేలర్ కానీ మోనిక్ పటేల్ కానీ వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నారు. ఆండ్రిక్ ఘోష్ కానీ చాలా మరి వీళ్ళ టాప్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే అక్కడ మరి ఇద్దరు అక్కడ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థరాక్స్ స్పిన్నర్స్ ఉన్నారు అక్కడ మరి వాళ్ళతో పాటు అక్కడ సౌరభ్ నేత్రవాల్కర్ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్న మరి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. జస్దీప్ సింగ్ ఉన్నాడు, చాలా మంచి స్వింగ్ బౌలర్స్ కనబడుతున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పేసర్ కనబడుతుంది అక్కడ సౌరభ్ నేత్రవాల్కర్ దగ్గర నుంచి. ఓవరాల్గా చూసుకున్న అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళ స్ట్రాంగ్గా కనబడుతుంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అన్నది. ఇక ఫైనల్గా వీళ్ళ ఒక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే స్టీవెన్ టేలర్, మోనిక్ పటేల్ ఓపెనింగ్లో బరిలోకి దిగితే నెంబర్ 3లో ఆండ్రిక్ ఘోష్, నెంబర్ 4 అరుణ్ జోన్స్, నెంబర్ 5లో నితీష్ కుమార్, నెంబర్ 6లో కోరీ ఆండర్సన్, నెంబర్ 7లో హర్మీత్ సింగ్, నెంబర్ 8లో జస్దీప్ సింగ్, నెంబర్ 9లో నోసిక్ కిజే, నెంబర్ 10లో సౌరభ్ నేత్రవాల్కర్, నెంబర్ 11లో అలీ ఖాన్. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అటు బ్యాలెన్స్నే కనబడుతుంది బ్యాటింగ్లోని బౌలింగ్లో అని. లాస్ట్ 2 మ్యాచ్లో చూసినాక మనం ఏ విధంగా వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నాం ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని వీళ్ళు చూస్తారు. అక్కడ మన టీమిండియా పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే మరి యూఎస్ఏని మాత్రం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే మరి లాస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేసినా మనందరం చూసినాం. కాబట్టి ఏమాత్రం కూడా వాళ్ళని తక్కువ చేయకుండా మరి మనలు మొత్తం ఫుల్ స్ట్రెంగ్త్తో ఆడితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది. ఖచ్చితంగా ఆ మార్పు అయితే ఉండబోతుంది. అక్కడ శివన్ దుబే ప్లేస్లో మరి ఎస్ఎస్సి జైస్వాల్ ఆడతాడు, విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడతాడు అండ్ అప్పుడు మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది అక్కడ ఓపెనింగ్లో. అండ్ బౌలింగ్లో కూడా మరి అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తారని చూడాలి. మరి కుల్దీప్ అది ఏమైనా పట్టుకొస్తారంటే డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే వికెట్ చూసుకుంటే మరి అక్కడ పేసర్లకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి అక్కడ ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారు. అప్పుడు మనకి నెంబర్ 8 రక బ్యాటింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ గిట్ట కుల్దీప్ అది వస్తే మనకి నెంబర్ 7 రకనే బ్యాటింగ్ అయితే ఉంటుంది. కాబట్టి అదైతే చేయాలనిపిస్తుంది. చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.